నమస్తే. తమిళనాడు రాష్ట్రం అనేక అద్భుత చారిత్రక ఆలయాలకు నెలవు. అందుకే ఈ రాష్ట్రాన్ని దేవాలయాల రాష్ట్రంగా పిలుస్తారు. తమిళనాడులో ముఖ్యంగా అరుణాచలం, చిదంబరం లాంటి అనేక ప్రత్యేక శైవ క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో మయూరనాథ దేవాలయం ఒక అతి పురాతన అద్భుతమైన శివక్షేత్రం. ఈ ఆలయం భక్తులను మాత్రమే కాక వైశిష్టమైన వాస్తు, కళా నైపుణ్యాలు, దేశం విదేశాల నుంచి యాత్రికులను ఆకర్షిస్తుంది. మహాశివుడు లింగ రూపంలో ప్రతిష్ఠితమైన అనేక ఆలయాలలో మయూరనాథ ఆలయం భిన్నత విశేషంగా నిలిచింది. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే, పార్వతీదేవి స్వయంగా మయూర రూపంలో అంటే నెమలి రూపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన దేవాలయం ఇది. పురాణాల ప్రకారం పార్వతీదేవి యజ్ఞగుండంలో ఎదురైన అవమానాలను, పాపాన్ని శుద్ధి చేసుకోవడానికి తన తదుపరి జన్మలో నెమలి రూపంలో జన్మించి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు. పార్వతీదేవి మయూర రూపంలో శివుని ప్రతిష్ఠించడం వలన ఈ ఆలయం మయూరనాథ అని పేరు పొందింది. భక్తులందరూ ఇక్కడ శివుణ్ణి మయూరనాథుడిగా, పార్వతీదేవిని అభయాంబిక, అభయప్రదాంబికగా పూజిస్తారు. మయూరనాథ దేవాలయం తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని మైలాడుతురం అంటే పూర్వం మాయవరం గ్రామంలో ఉంది. 9 అంతస్తుల రాజగోపురం, అద్భుతమైన శిల్పకళా సౌందర్యం, శిల్పాల వాస్తు నైపుణ్యం ఈ ఆలయాన్ని మరింత ఆకర్షణగా మార్చాయి. ఇక్కడికి వచ్చే భక్తులకు, చరిత్రాసక్తులకు మనోహరమైన అనుభూతిని కలిగిస్తాయి. ఆలయ స్థల పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞానికి పార్వతీదేవి హాజరైనప్పుడు యజ్ఞగుండంలో నెమలి పిల్ల భయపడి పార్వతీదేవి ఒడిలో దాక్కుంటుంది. ఆ యోగాగ్నిలో పార్వతీదేవి నెమలి పిల్ల స్వయంగా ఆహుతి కాని విధంగా జ్ఞానపరమైన తపస్సు ప్రారంభిస్తారు. తద్వారా ఆమె తదుపరి జన్మలో నెమలి రూపంలో పునర్జన్మ తీసుకుని మయూరనాథుడిని ప్రతిష్ఠిస్తుంది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. మయూరనాథ ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రి చెట్టు కింద పార్వతీదేవి తపస్సు చేసింది అని కథనాల ద్వారా తెలుస్తుంది. సమీపంలో ప్రవహించే కావేరీ నది, వృషభ తీర్థంలో కలిసే ప్రాంతాన్ని దక్షిణ త్రివేణి సంగమం అని పిలుస్తారు. ప్రతి పౌర్ణమి రోజున గంగా, యమున, కావేరీ నదులు తమ పవిత్ర జలాలను కలిపి భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధి అందిస్తాయి అని భావిస్తారు. చిదంబరం నుంచి సుమారు 46 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలయం. మయూరనాథ దేవాలయం చోళుల యుగంలో క్రీస్తు శకం 9వ శతాబ్దంలో నిర్మితమైంది అని పురాతన శివాలయ శాసనాలు సూచిస్తున్నాయి. అద్భుతమైన చెక్క, శిల్పకళ, వాస్తు నైపుణ్యాలతో సమృద్ధిగా విరాజిల్లే ఈ ఆలయం తమిళనాడులో అత్యంత మహిమగల పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలుస్తోంది. విశేష ఉత్సవాలు. మహాశివరాత్రి, కార్తీక మాసం వంటి పవిత్ర సందర్భాలలో మయూరనాథ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది. ఈ ఉత్సవాలలో శివభక్తులందరికీ ఆధ్యాత్మిక అనుభూతి, ప్రశాంతత లభిస్తుంది. మయూరనాథ దేవాలయం కేవలం శిల్పకళా ప్రదర్శన మాత్రమే కాక పరమశివ భక్తుల కోసం ఆధ్యాత్మిక ఆరాధనకు ముఖ్య కేంద్రంగా నిలిచింది.